మరణం తర్వాత ఆత్మ ఇంటికి ఎందుకు వస్తుంది? ఒక మనిషి జీవితంలో పెద్ద ప్రశ్నే ఇది. చనిపోయిన తర్వాత ఏమవుతుందో? ఆత్మ అంటే ఏమిటి? ఇది ఎక్కడికి వెళుతుంది? ఇంటికి వస్తుందా లేదా ఎక్కడికో వెళ్ళిపోతుందా? ఈ ప్రశ్నలకు ఎన్నో సమాధానాలు భారతీయ ఆధ్యాత్మికత మనకు చెప్తుంది. మరణం ఓ ముగింపు కాదు, అది ఒక ప్రయాణం మొదలు మాత్రమే. మన శరీరం ఒక తాత్కాలిక నివాసం. మనం పుట్టిన క్షణం నుంచి మన ఆత్మ ఈ శరీరంలో నివసిస్తుంది. కానీ ఒకరోజు ఇది విడిపోవాల్సిందే. మరణం వచ్చినప్పుడు ఆత్మ శరీరం నుంచి నిశ్శబ్దంగా బయటికి వస్తుంది. శరీరాన్ని వదిలి ఆత్మ ముందుగా మితంగా అయోమయం లోనవుతుంది. దీనిని అంతర్యామి స్థితి అంటారు. అప్పటి వరకు ఉన్న సంబంధాలు, బంధాలు, ప్రేమలు అన్నీ ఒక్కసారిగా కనబడకుండా పోతాయి. మన సంస్కృతిలో ఒక నమ్మకం ఉంది, మరణం తర్వాత ఆత్మ దాని ఇంటికే వస్తుంది. ఎందుకంటే అదే తాను ఉన్న ప్రదేశం, తన బంధువులు, తన ఆస్తి, తన జ్ఞాపకాలు ఉన్న చోటు. బహుశా మన ఇంట్లో మనకు తెలిసిన వారు చనిపోతే మనకి ఒక్కసారి అలజడి కలుగుతుంది కదా. మనల్ని ఎవరో తాకినట్టు అనిపిస్తుంది, ఎక్కడో కనిపించినట్టు అనిపిస్తుంది. ఆ అనుభూతి నిజమే అయి ఉండవచ్చు. ఎందుకంటే ఆ ఆత్మ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హిందూ ధర్మంలో చెప్పినట్టు ఆత్మ 3 స్థాయిల బంధాలు ఉంటాయి. శరీర బంధం, కుటుంబ బంధం, కార్యములు అనగా కర్మ. ఈ బంధాలు చెల్లింపబడి ఆత్మ పూర్తిగా స్వేచ్ఛ పొందేంత వరకు అది దాని పాత జీవితం చుట్టూ తిరుగుతుంది. కాబట్టే మనం పిండి, తిథి, శ్రాద్ధం వంటి సంస్కారాలు చేస్తాము, ఆత్మకి దారి చూపేలా. ఆత్మకు శాంతి ఎలా వస్తుందంటే మనం చేసే పూజలు, ప్రార్థనలు, పిండి దానం ఇవన్నీ ఆ ఆత్మకు శాంతిని ఇవ్వడానికే. 13వ రోజు లేదా 11వ రోజు కర్మలు ఇవి ముఖ్యమైనవిగా భావిస్తారు. ఎందుకంటే ఆ రోజున ఆత్మ దారి నిర్ణయించుకుంటుంది, పునర్జన్మ వైపు వెళ్ళాలో శాశ్వత విశ్రాంతి వైపు వెళ్ళాలో అని. ఆత్మ ఇంటికి వచ్చినప్పుడు కొన్నిసార్లు కుటుంబ సభ్యుల కళ్ళల్లో కనిపిస్తుంది. ఎవరైనా దుస్తులు తొడుగుతున్నట్టు, మాట్లాడుతున్నట్టు అనిపించవచ్చు. అది ఆత్మ సంకేతం, అది ఇంకా పూర్తిగా శాంతిని పొందలేదని. పునర్జన్మకు ముందు ఆత్మ చేసే ప్రయాణం ఏంటంటే, ఆత్మ యొక్క ప్రయాణం యమలోకానికి ఉంటుంది. తన పాప పుణ్యాల బట్టి దాని తదుపరి దశ నిర్ణయించబడుతుంది. కానీ తాత్కాలికంగా కొన్ని ఆత్మలు భూమి లోకంలోనే ఉండిపోతాయి. అవి దయ్యాలుగా మారుతాయి అనేది భయంగా చెప్పిన మాట కాదు. అవి ఆత్మలు తమ చివరి విషయాలు పూర్తవ్వలేదనే బాధతో ఉండే స్థితి. ఇంటికి వచ్చి మానవులకు సంకేతాలిస్తాయి. చీకటి మూలల్లో మంటలు, ఆకస్మిక వాసనలు, ఏకాకితన భావనలు ఇవన్నీ ఒక ఆత్మ ఇంటి చుట్టూ ఉన్న సూచనలు కావచ్చు. ఆత్మ ఇంటికి వస్తుందా అంటే అవును, ప్రేమ కోసం, శాంతి కోసం. మరణం మనిషి శరీరానికే కానీ ఆత్మకు కాదు. అది కదులుతుంది, గమనిస్తుంది మరియు చివరికి ఇంటికే వస్తుంది. ఎందుకంటే ప్రేమ అక్కడే ఉంది, బంధం అక్కడే ఉంది. మన కర్మలతో, మన ప్రేమలతో, మన ప్రార్థనలతో ఆ ఆత్మకు శాంతిని ఇవ్వగలగాలి. కాబట్టి ఒకరు మరణించినప్పుడు మనం బాధపడటం మాత్రమే కాకుండా శ్రద్ధగా శాంతిని ఇవ్వాలనే ప్రయత్నం చేయాలి. ఆత్మ మరణం చెందదు, అది ఇంటికి వస్తుంది, మనల్ని చూసి మళ్ళీ వెలుతురు వైపు వెళ్తుంది. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.